మా ఫ్రెండ్ ఫోన్ చేసి సాల్మియా అనే ఏరియాకి రమ్మన్నాడు. ఎందుకంటే సినిమాకి టికెట్లు బుక్ చేసినావు, నీకు కూడా నువ్వు కూడా రా బయలుదేరన్నాడు. అందుకని ఇప్పుడు సాల్మియాకి పోతున్నా అనమాట. కోవిట్ లో ఉండే సాల్మియా అనే ఏరియాకి పోతున్నా. ఆడొచ్చేసి సినిమా హాల్ పేరు వచ్చేసి ఫనార్ ఫనార్ మాల్. అది సినిమా హాల్ ను కూడా ఫనార్ సినిమా హాల్ అంటారు. మీకు కూడా చూపిస్తా పాండి సాల్మియా అనే ఏరియా, దాని రోడ్లు ఎట్టుంటాయి ఏం కథ అని. ఆ హాల్ కూడా చూపిస్తా పాండి. లాస్ట్ లో సినిమా ఎట్టుండేది కూడా చెప్తా, లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇప్పుడు మనం స్టార్ట్ అయింది మంగాఫ్ నుంచి. మంగాఫ్ అనే ఏరియా నుంచి. మంగాఫ్ అంటే నేనుండే ఏరియా అనమాట. ఇది వచ్చేసి ఫాజుల్ అహ్మద్ సిగ్నల్. ఇది ఈ నుంచి 30 నెంబర్లు ఎక్కాల. ఇప్పుడు మనం ఎక్కేది 30 నెంబర్. 30 నెంబర్ అని ఎందుకన్నానంటే అది హైవే. ఇక్కడ హైవేలకు గానీ అన్ని రోడ్లకు గానీ నెంబర్స్ ఇచ్చేసి ఉంటారు. ఆ నెంబర్స్ మాకంటే గుర్తుంటాయి, కొత్త వాళ్ళకి గుర్తుండవు. ఇప్పుడు మనం 30 నెంబర్ మీద హైవేలో మహూలా దగ్గర పోతున్నాం. ఇంకా 35 నిమిషాలు పడుతుంది సాల్మియా అనే ఏరియాకి పోవాలంటే. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ లేకపోయినా కానీ 30 నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా. కనపడుతుందా రోడ్డు? హైవే ఎంత విశాలంగా ఉన్నదో అదే రేంజ్ లో ట్రాఫిక్ కూడా ఉంటది ఈ కువైట్ లో. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. ఈ టైంలో మరీ ఎక్కువ ఉంటది. ఆ సాల్మియాలో ఎంటర్ అవ్వాలంటే తలకాయ నొప్పి. ఎందుకంటే ఆ రేంజ్ లో ట్రాఫిక్ ఉంటది ఆ సాల్మియాలో. అది కూడా చూపిస్తా పాండి. కువైట్ లో హైవేస్ లో మాక్సిమం స్పీడ్ లిమిట్ 120. అంతకుమించి ఎక్కువ పోకూడదు. అంతకుమించి ఎక్కువ పోతే రోడ్ లో కెమెరాలు ఉంటాయి, అవి కొట్టేస్తాయి. ఇప్పుడు కెమెరా కొడితే 70 దినార్ల నుంచి 150 దినార్ లోపల ఫైన్ వస్తుంది. అంటే సిగ్నల్ కాడ ఉండే కెమెరాలకి సపరేట్ రేటు, ఇక్కడ స్పీడ్ కెమెరాలకి సపరేట్ రేటు. స్పీడ్ ని బట్టి కూడా రేటు. మాక్సిమం లిమిట్ కంటే 20 కిలోమీటర్లు ఎక్కువ స్పీడ్ పోయినా ఉంటే దానికి ఒక రేటు, 40 ఎక్కువ పోయినా ఉంటే దానికి ఒక రేటు. అట్లా స్పీడ్ పెరిగే కొద్దీ ఫైన్ కూడా పెరుగుతా ఉంటది. అందుకే జాగ్రత్తగా చూసుకొని పోతా ఉంటాం. ఇక్కడ మీకు ఒక బోర్డు కనపడతాం కదా, దాని మీద కొన్ని కొన్ని రాసున్నారు చూడండి. చెక్ యువర్ కార్ రెగ్యులర్లీ అని రాసున్నారు. దీని కింద కెమెరాలు ఉన్నాయి. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పిన 6th జనరేషన్ కెమెరాలు అని చెప్పి. వాటిల్లో ఇవి కూడా ఒకటి. ఈ మబ్బులో కనపడుతుందో లేదో తెలియదు కానీ ఇదిగో ఇక్కడ బ్లాక్ గా అండ్ వైట్ గా కనపడుతున్నాయి కదా, ఇది కూడా స్పీడ్ కెమెరానే. ఇప్పుడు మనం పోయేది కొత్త రోడ్ అన్నమాట. ఇది ఒక 10 రోజుల ముందే వేసినారు. అంతకుముందు చాలా ఘోరంగా ఉంటా ఉన్నింది. హైవే అయినా సరే కతుకులు కతుకులుగా గుంతలంతా చాలా దారుణంగా ఉంటా ఉన్నింది. ఇప్పుడు కొత్త రోడ్డు సాఫీగా ఉండదు పోతా ఉంటే. ఇంకా ముందు ఇంకా రోడ్ వర్క్ కంప్లీట్ కాలా. చూపిస్తా పాండి అది కూడా. ఇప్పుడు దాకా హైవే మీద 120 కొట్టుకుంటా వచ్చిన, ఇప్పుడు 60కి వచ్చిన. ఎందుకంటే ముందు రోడ్ వర్క్ జరుగుతుంది. ఫుల్ ట్రాఫిక్ కనపడుతుంది కదా, బండ్లు ఎట్లా అయిపోతున్నాయో, బండ్లు ఎట్లా స్లో అవుతున్నాయో. కానీ మనం రైట్ లో వెళ్ళిపోతాం అనమాట. రైట్ లో పెద్దగా ఎవరు పోరు. చూడండి ట్రాఫిక్ ఎట్టున్నదో. ఎందుకంటే రోడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. కువైట్ లో ట్రాఫిక్ అంటే ఈ రకంగా ఉంటది. చూస్తున్నారా? కొన్ని సార్లు యాక్సిడెంట్లు అయ్యి ముందైతే అర్ధగంట గంట కూడా బండ్లు అయిపోతాయి, ఇంకా ఎక్కువ కూడా అయిపోతాయి. అది కూడా 5, 6, 7, 8, 10 కిలోమీటర్ల వరకు అయిపోతాయి. నా ముందు ఏం బండి ఉండదో చూడండి, డిఫెండర్. నాకు భలే ఇష్టం ఈ బండి అంటే. ల్యాండ్ రోవర్ డిఫెండర్ భలే ఉంటుంది బండి. మనం పోవాల్సిన రోడ్లో ట్రాఫిక్ చూడండి ఒకసారి ఎంత ఉన్నదో, ఎంత దూరం ఉన్నదో కనపడుతుందా? ఆడ లాస్ట్ లో కనపడుతుంది కదా రెడ్ బోర్డు, ఆడ మనం రైట్ తిరగాల. ఆడిదాకా ట్రాఫిక్ ఉన్నది, ఆడ నుంచి ఈడి దాకా. ఇట్లుంటది కువైట్ లో ట్రాఫిక్ అంటే. ఆ లాస్ట్ దాకా మనం పోయి రైట్ తిరిగినామంటే 5వ నెంబర్లోకి తిరుగుతాం. అదే సాల్మియా. 5వ నెంబర్లోకి తిరిగి కొంచెం లోపలికి పోయినామంటే అదే సాల్మియా వస్తుంది. ఆడ బోర్డు కనపడుతుంది చూడండి, 5వ నెంబరు సాల్మియా. ఈ ఫ్రీ రేట్ లో ట్రాఫిక్ అయితే లేదు. ఇది 5వ నెంబరు. ఈ పక్క వచ్చేసి రుమతియా, ఇది వచ్చేసి ఈ పక్కన పడేది సాల్మియా. ఇదంతా సాల్మియానే. దీన్ని వచ్చేసి జవజాత్ దువార్ అంటారు. జవజాత్ అంటే ఇమిగ్రేషన్ సంబంధించిన ఆఫీస్ అనమాట. దువార్ అంటే రౌండ్ అబౌట్. ఈ సర్కిల్ ని రౌండ్ అబౌట్ అంటారు, తెలుసు కదా మీకు కూడా. ఇంకొక 5 నిమిషాలు ఆడికైతే వెళ్ళిపోతాం. మనం ఫనార్ సినిమా హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. నేను హాలుకు పోయి సినిమా చూసేది పక్కన పెడితే ఆ నుంచి ఈడికి వచ్చేదానికి నాకు సినిమా కనపడింది ఈ ట్రాఫిక్ లో. కువైట్ లో కొన్ని ఏరియాలు ఉంటాయి ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఏరియాలు, వాటిల్లో ఇది కూడా ఒకటి, ఈ సాల్మియా కూడా ఒకటి. కానీ సాల్మియా ఏరియా మాత్రం బాగుంటది, చాలా బాగుంటది చూసేదానికి. సీసైడ్ మొత్తం సీసైడ్ ఉంటది. కొన్ని మాత్రం ఇప్పుడు నేను పోయేది మాత్రం లోపలికి ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ మీరు సాల్మియాలో ఎక్కడికి పోండి చాలా బాగుంటది సాల్మియా ఏరియా మాత్రం. హాల్ కాడికి అయితే వచ్చేసిన, పార్కింగ్ లో కూడా బండి పెట్టేసిన. ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తా, ఎట్టున్నదో చెప్పండి. చూస్తారా బిల్డింగ్లు ఎట్టున్నాయి, బాగున్నాయా? రమీజ్ అంటే సూపర్ మార్కెట్ అనమాట.
సూపర్ మార్కెట్ అంటే ప్రతి ఒక్క సామాన్లు, ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు ఆడ దొరుకుతాయి. మీకు ఈ రోడ్లో ప్రతి ఒక్క బ్రాండెడ్ స్టోరు కనపడుతుంది. వెనకాల చూడండి, H&M, ఇలాగే జారా కావచ్చు, న్యూ బ్యాలెన్స్ కావచ్చు, క్యూసీ కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్క బ్రాండెడ్ షోరూమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ రోడ్ లో. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మీకు ప్రతి ఒక్క బ్రాండెడ్ షోరూమ్ కావాలన్నా, లేకుంటే ప్రతి ఒక్క బ్రాండెడ్ హోటల్, రెస్టారెంట్, మంచి రెస్టారెంట్లు కావాలన్నా ప్రతి ఒక్కటి కనపడతాయి. నా వెనకాల కనపడుతుంది కదా, ఇదే సినిమా హాల్ ఫనార్. దీంట్లో పైన 3rd ఫ్లోర్ అన్నమాట సినిమా హాల్ ఉండేది. ఇది ఒక మాల్, ఫనార్ మాల్. ఇది 9:30కి. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. ఇంకా కొంతమంది రాలా, ఒక 4 దాకా. ఇదో 3 వచ్చున్నారు, పోతున్నారు చూడండి. వీళ్ళు 4 మాత్రం, మేము 4 మాత్రం వచ్చినాం, ఇంకా 4 రావాలా. వాళ్ళు బయట పార్కింగ్ దొరకలేదంట. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ స్క్రీన్లు చాలా ఉంటాయి. చూడండి ఎట్టుండదో సినిమా హాల్ కువైట్ లో. మంది స్క్రీన్ నెంబర్ 5. ఇదే స్క్రీన్ నెంబర్ 5. కువైట్ లో హాల్ ఎట్టుండో చూపిస్తా పండి. సినిమా అయితే ఇంకా స్టార్ట్ కాల. అమ్మా సినిమా ఎట్టున్నది? నిజం చెప్పు. సినిమా సినిమా చెప్పు బ్రదరు, చెప్పునా చెప్పున్నాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పు ఒకసారి. శివుడి కోసం చూడొచ్చు, కరెక్టే. విష్ణు యాక్టింగ్ ఎట్ అనిపించింది? యాక్టింగ్ లాస్ట్ 10 నిమిషాలు విష్ణులో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నా? సినిమా అంతా ఏడ బాగుండదు, ఎన్ని నిమిషాలు బాగుండదు అది చెప్పా. మెయిన్ అది ఏందో లొకేషన్ అక్కడ ఎక్కడో దేశం తగ్గపోయినాడు. అది ఏందో మన ఇండియాలోనే తీసిండొచ్చు. తిరుపతిలో అది ఏంది, అది కళాశ్రీ, ఆ పాపి కొండలో తీసినా బాగుండేది. ఓకే, అక్కడ ఎక్కడో తగ్గపోయినాడు, అది నచ్చలే. విఎఫ్ఎక్స్ ఎట్ అనిపించింది సినిమాలో? అది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. పెద్ద దెబ్బ ఏంటంటే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ వీళ్ళిద్దరు. మ్యూజిక్ లాస్ట్ లో ఓకే కానీ సినిమా మొత్తం చాలా పెద్ద దెబ్బ మ్యూజిక్ అయితే మాత్రం. ఇంకోటి లిరిసిస్ట్ చెప్పునా, ఒకసారి చూడొచ్చు. అది నేనైతే సినిమాకి వచ్చింది నిజంగా శివుడి కోసం వచ్చిన. ఎట తీసినాడో ఏమో విష్ణు, ఎట తీసినాడో ఏమో అని శివుడి కోసమే సినిమాకి వచ్చిన. జెన్యున్ గా మాట్లాడాలంటే సినిమా గురించి నేను సబ్జెక్ట్ గురించి తగలాలనుకోవడం, ఎందుకంటే అది భక్తికి సంబంధించిన సినిమా కాబట్టి. విషయం ఏంటంటే అందరూ బాగానే యాక్ట్ చేసినారు. విష్ణు ఇంకొంచెం బాగా యాక్ట్ చేస్తుంటే బాగుండి అనిపించింది నాకైతే. విఎఫ్ఎక్స్ చూసుకుంటే చెప్పదగ్గ ఏమీ లేవు. ఇంకా అనవసరమైన క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. మోహన్ లాల్ క్యారెక్టర్ అసలు అవసరమే లేదు, శివుడిగా చూపించినారు. అయితే మనకి అక్షయ్ కుమార్ ఆల్రెడీ శివుడుగా ఉన్నాడు. అక్షయ్ కుమార్నే ఆ క్యారెక్టర్లో పెట్టుండొచ్చు, కానీ మోహన్ లాల్ని ఎందుకు తీసుకొచ్చినారో నాకు అర్థం కాల. విష్ణు గారికి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. సార్, మీరు దయచేసి ఇట్లాంటి సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి సార్. ఓవరాల్ గా రేటింగ్ ఇవ్వాలంటే సినిమాకి రేటింగ్ ఇలేనబ్బా.